గోధుమ పిండిలో తగినంత సాల్ట్, వామ్ కొంచెం నలిపి వేయాలండి. కొంచెం నూనె వేసుకొని నీళ్లు వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత చపాతీ పిండిలాగా ఉండలాగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకొని ఒక అరగంట సేపు నాననిద్దాం. ఇప్పుడు లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టఫింగ్ కోసం కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని మరిగించిన తర్వాత పప్పు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. గ్యాస్ ఫామ్ అవ్వకుండా కొంచెం ఇంగువ వేసుకుందాం. టేస్ట్కి తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేగిన ఆనియన్స్లోకి కొంచెం పచ్చి బఠానీ, ఉడకబెట్టుకున్న బంగాళదుంప వేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి. తగినంత కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుందాం. స్టఫింగ్ రెడీ అయిన తర్వాత గంట ముందు నానబెట్టుకున్న పిండిని తీసుకొని మనం చపాతీ ఉండలాగా చేసుకోవాలనుకుని దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫ్ని పెట్టుకుందాం. మధ్యలోకి పెట్టుకొని మనం ఈ విధంగా ఒత్తుకోవాలి. చోడీలాగా ఒత్తుకోవాలి. అది లో ఫ్లేమ్లోనే ఉండాలండి, మరీ ఎక్కువ మరగకూడదు. రెండు సైడ్లు పూరీలు పొంగేలాగా కాల్చుకోవాలండి. ఎంత చక్కగా పొంగిన కచోడీలు మీరే చూడండి. టేస్టీగా ఉండే కచోడీల్ని ఇంట్లోనే రెడీ చేసుకోండి.